ఫ్రెండ్స్, ఢీ షో ద్వారా మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి ఎవరంటే కొరియోగ్రాఫర్ పండు మాస్టర్. అయితే ఆయన డాన్సర్ మాత్రమే కాదు, సినిమాలకి ఆయన కొరియోగ్రాఫర్ కూడా చేశారు. అయితే ఈ ఈ బుధవారం నాడు తెల్లవారుజాము కన్నా ముందు అంటే మంగళవారం అర్ధరాత్రి చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి ఆయన గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన కాళ్ళు నిజం చెప్పాలంటే లోపల బోన్స్ చాలా వరకు నుజ్జు నుజ్జయిపోయాయన్నమాట. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన డాన్స్ పక్కన పెట్టేసేయండి. ఆయన నడవగలరా? అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం పైన పూర్తి స్థాయి రిపోర్ట్‌నయితే మాత్రం హాస్పిటల్‌కి సంబంధించిన డాక్టర్లు చెప్పడం జరిగిందనమాట. అయితే ఆయన ఏం చెప్పారు? డాక్టర్స్ ఏం చెప్పారు అంటే ఆయన కాళ్ళు, తుంటి భాగం, చెయ్యి, అలాగే ముఖం ఇలాగా చాలా పార్ట్స్‌లో తీవ్రమైన గాయాలయ్యాయి. ముఖ్యంగా మోకాలి కింద భాగం 2 కాళ్ళకి కూడా 2 కాళ్ళకి సంబంధించి మోకాలి కింద భాగం చాలా విపరీతంగా డ్యామేజ్ అయిందట. మరి పండు మాస్టర్ ఇదివరకట్లాగా డాన్సులు వేయగలరా? అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అని అడిగితే, ఆయనకి చాలా తీవ్రమైన గాయాలవ్వటం, రక్తపు మడుగులో ఆయన ఉండటం వల్ల ఇమ్మీడియేట్‌గా ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకురావటం వల్ల ఆయనకి ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయడం జరిగిందనమాట డాక్టర్లు. సో, ప్రైవేట్ ఆస్పత్రి ఇమ్మీడియేట్‌గా అమౌంట్ అరేంజ్ చేయడంతో వాళ్ళకేమైందంటే కాళ్ళకి 2 చేతులకి అలాగే తుంటి భాగం అంటే హిప్ జాయింట్ డిస్‌లొకేట్ అవ్వడంతో వాటన్నిటికి కూడా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఐసీయూలో ఉన్నారు. సో, ప్రెజెంట్ అయితే ఆయన పరిస్థితి అంటే పండు మాస్టర్ పరిస్థితి చాలా అంటే చాలా నిలకడగా ఉంది. కానీ ఆయన నడవడం, తిరిగి డాన్సులు వేయడం అంటే దాదాపుగా 6-8 నెలల పాటు ఆయన బెడ్ రెస్ట్‌లోనే ఉండాలి. అయితే సాధారణంగా ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి 4 వారాలు లేదా 6 వారాలు మహా అయితే ఎంత తీవ్రమైన గాయమైనా 8 వారాలు అంటూ చెప్తారు. కానీ ఇక్కడ దాదాపుగా 8 నెలల పాటు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నమాట. అంటే దాదాపుగా సంవత్సరన్నర సంవత్సర కాలం, ముప్పావు సంవత్సరం అని చెప్పుకోవచ్చు. 3/4 ఇయర్ మొత్తం ఆయన బెడ్ మీదే ఉండాలన్నమాట. ఎందుకనంటే ఆయనకి చాలా సివియర్ గాయాలయ్యాయి. ప్లస్ ఇంకోటేంటంటే 8 మంత్స్ తర్వాత ఆయన రికవరీని బట్టి, ఫిజియోథెరపీని బట్టి ఆయన డాన్స్ వేయగలరా లేడా అనేది తెలుస్తుందనమాట. ఎందుకనంటే ఆయన డ్యామేజ్ అయినంత వరకు వీళ్ళు ఆపరేషన్ చేశారు. మొత్తం బానే సెట్ అయింది. కానీ ఆయన నడిచే పొజిషన్ అది మనకి 6-8 మంత్స్ తర్వాతే తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన డాన్స్ వేయగలరా లేదా అంటే కొంచెం సమయం అయితే పడుతుందనమాట. కానీ ఆయన ప్రాణాలైతే మిగిలాయి. ఓకే. లెగ్‌కైతే యాక్సిడెంట్ అయింది కానీ ఆయన స్వతహాగా కొంతవరకు రికవర్ అయ్యారు. అది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు.